తెరదీశారు. టెలిమెట్రీలు కానివ్వండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క స్పందన, కార్యాచరణ రెండు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం. మా ఇంట్రెస్ట్ ఏందండి, ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఢిల్లీకి 4 సార్లు ఎక్కువ పోతే మాకు పోయేదేమన్నా ఉందా? వాళ్ళకి ఎట్లాగో పొద్దులేస్తే ఢిల్లీ పోతే గడవదు పోకపోతే. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి గోదావరి మీద నీటి హక్కుల విషయంలో అనే విషయాన్ని మేము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. అయితే ఈ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉందని ఒకసారి, ఇది ఎపెక్స్ కౌన్సిల్ అని కాదు, ఇరు రాష్ట్రాల సీఎంల ఫార్మల్ మీటింగ్ ఆన్ వేరియస్ ఇష్యూస్ అని రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని అడిగాం. ఇప్పుడు ఒక 2 days ముందు ఎప్పుడైతే మేము గట్టిగా ప్రశ్నించినామో, ఏపీది సింగిల్ పాయింట్ ఎజెండా ఉండే గోదావరి బనకచెర్ల మీద, దాంట్లో వాళ్ళు ఏదో రకంగా ఢిల్లీలో మేనేజ్ చేసుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందే పోయారు, అమిత్ షా గారిని కలిసినారు, మిగతా మంత్రులను కలిసినారు. అక్కడ ప్రభుత్వంలో వాళ్ళు కొద్దిగా నిర్ణాయక శక్తిగా కనబడతా ఉన్నారు కాబట్టి వాళ్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వస్తాయేమో అటువంటి యొక్క ఆందోళన తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది ఖచ్చితంగా. కాబట్టి గోదావరి బనకచెర్ల అనే సింగిల్ పాయింట్ ఎజెండాను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్షన్స్ రేజ్డ్ బై తెలంగాణ పీపుల్, అక్కడ వాళ్ళు ముందుకు పోతారేమో. ప్రాజెక్టు ఇప్పటికే 90% అన్ని రకాలుగా ముందుకు పోయారు, కేంద్రం కూడా అనుకూలంగా ఉంది, డబ్బులు ఇస్తామని చెప్పినారు అని రకరకాల వార్తలు వచ్చినాయి. కాబట్టి ఏంటి, వీళ్ళు ఇమీడియట్గా ఏం చేశారు, మేము అడగగానే లేదు 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 అసలు అది ఎజెండాలో లేదు, మేము ఒప్పుకోవట్లేదని వీళ్ళు లెటర్ రాశారు. ఇక్కడ నుంచి సిఎస్ గారితో లెటర్ రాయించారు. అసలు ముఖ్యమంత్రి గారు పోనే పోరు, సింగిల్ పాయింట్ ఎజెండా అన్నప్పుడు, చర్చే లేనప్పుడు, అసలు దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మేము ఎందుకు పోతామని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ సడన్ గా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో తేలారు. తేలిన తర్వాత ఇప్పుడు వేరే అంశాలు, ఇప్పుడు ఇవాళ ఇక్కడ కనబడుతున్న అంశాలు ఏవి కొత్తగా చర్చించాల్సినవి, కొత్తగా ఇప్పుడే ఏపీ ఒప్పుకున్న అంశాలుగా నాకు అనిపించలేదు. కానీ 10 ఏళ్ల నుంచి పరిష్కారం అవ్వలేదు. దానికి మేము ఇప్పుడు ఒక ఎమికబుల్ సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏమన్నారు, అపెక్స్ కౌన్సిల్ కాదు, ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు అవుతుంది, దాని దగ్గర అవ్వకపోతే అపెక్స్ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుకుంటాం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కావాలి, దీంట్లో వివాదం ఎందుకని. దీంట్లో ఈ మీటింగ్ బ్యాక్ లైన్స్ లో ఏం జరిగిందో ఊహించలేనంత పిచ్చోళ్ళం ఎవరూ లేము. ఇది ఫ్రంట్. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ రిపోర్ట్లకి ఓకే ఏం చేస్తారండి, చేయకపోతే ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ. కృష్ణాలో అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీ యంత్రాలు పెట్టడం అనేది ఎప్పటి నుంచో నిర్ణయం జరిగింది. అవును, ఇవాళ కాదు. పెట్టకపోవడం అనేది ల్యాబ్స్. అది పెట్టకపోతే అది కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంది, లేకపోతే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు గోదావరి మీద ఇంకా అంత ఇబ్బంది లేదు, కానీ కృష్ణా మీద శ్రీశైలంలో నీళ్లు తోడుకొని పోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో గట్టిగానే ఉంటున్నాం. అదే దీనిలో కొత్త అంశం ఏం లేదు. తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు, ఇది కొత్త విషయం కాదు. అంటే ఇక్కడ నీటి పైకి కనిపించేది నీటి వ్యవహారం, బట్ అంతర్లీనంగా అంతర్గతంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏదో జరుగుతోందని బీఆర్ఎస్ అనుమానమా? అబ్సల్యూట్ గా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద నిర్ణయాలు జరిగాయని చెప్పి జనాలు చెప్పంగానే బుకాయించగానే నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారండి? వి యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ మీరు చేస్తున్నటువంటి పనిలో ఇట్లా చూస్తే అందరికీ ఎరికానండి, మేము వెనక చూస్తాం ఏం జరుగుతుంది అనేది. ఈ 3 అంశాలు నేను చెప్పి అబ్బా ఏదో సాధించుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని జనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పాత అంశాలు, దీనిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. నేనేమంటున్నా, గోదావరి బనకచెర్ల విషయంలో చర్చే లేనప్పుడు రాత్రి ఆడ తేలాల్సిన అవసరం ఏముంది? ఈ మాత్రం 3 అంశాలు అధికారులు గట్టిగా పోయి కూడా చెప్పగలుగుతారు, లేకపోతే మన ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఆయన పోయి కూడా చెప్పగలుగుతాడు. దాంట్లో ముఖ్యమంత్రి అసలు కలవడమే సమస్య అంటారా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడాన్ని కలిస్తే జరగాల్సింది ఏంటంటే, ఏదన్నా ఇదమిద్దంగా ఒక ప్రాముఖ్యత కూడినటువంటి కీలకమైన అంశాల్లో పురోగతి రావాలా. ఏదో పాడిందే పడరాని పాత అంశాలు చెప్పి దానికి ఇంతమంది ఎగేసుకొని పోయి అక్కడ చేసింది ఢిల్లీలో చెప్పండి. కాబట్టి ఒకటి స్పష్టంగా గోదావరి బనకచెర్ల చర్చనే లేదు అనే అంశం రావాలి. ఆ అంశం ఈ గోదావరి నీటి హక్కులకు సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరిగేంత వరకు, అన్ని తేలే వరకు ఆ ప్రాజెక్టును చేపట్టడానికి లేదనే విషయాన్ని కూడా చెప్పించగలగాలి. ఓకే, అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్